75 ఇంచెస్ కావాలనుకుంటే 75 ఇంచెస్ మేడం 89,999 మేడం. 89,999 రూపాయలు. అబ్సల్యూట్లీ మనం 230 లీటర్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ దీంతో పాటు ప్యాకేజ్ వస్తుంది. సో ఇది మీకు దసరా దీవాలి అంటే ఇంతకు ముందు సంక్రాంతి ఎప్పుడు కూడా ఆఫర్ లేదు. సో ఇది జస్ట్ ఈ రోజు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 2 o'clock మాకు ఒక మెయిల్. సో ఇది ఆఫర్ అది కూడా 15 days 20 days మాక్సిమం 1 month ఉండొచ్చు, డిపెండ్ ఆన్ స్టాక్ పొజిషన్. సో ఇది వచ్చి మీకు 85 ఇంచెస్ మనకు తీసుకుంటే మీకు ఇది బెస్ట్ ఆఫర్ మనం తీసుకోవచ్చు. 1,60,000 మేడం, 1,60,000 రూపాయలు మాత్రమే. ఈ 1,60,000 రూపాయలకి ఏమేమి ఐటమ్ చేసాం జరిగే చెప్పండి. ఇప్పుడు ఇంతకు ముందు నేను అది ఏదో లైట్ గెస్ట్ చేశాను, ఫుల్ గెస్ట్ చేయలేకపోయాను. అబ్సల్యూట్లీ మేడం. సో ఇప్పుడు మేడం ఏదైతే చెప్తారో మేడం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ నేను చెప్తాను చూడండి. ఈ 1,60,000 రూపీస్కి 85 ఇంచెస్ అండ్ క్రిస్టల్ లైట్ టెక్నాలజీలో మనము వెబ్ఓఎస్ టెక్నాలజీలో 5G యాక్సెస్లో మనం ఇచ్చి, దీంతో పాటు 1+4 years వారంటీ ఇచ్చి, ఫిజికల్ డ్యామేజ్ వారంటీ ఇచ్చి, అండ్ దాంతోపాటు డబల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా దాంతోపాటు ఇచ్చి, అండ్ అలాంగ్ విత్ దాంతోపాటు మళ్ళీ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కూడా మళ్ళీ దాంతోపాటు పీపీఎల్ ఇచ్చి. షాకింగ్ ఉంది సార్, రియల్లీ షాకింగ్. 58 ఇంచ్ మేడం, ఈ 58 వెబ్ఓఎస్ కి మంచి ఎక్స్చేంజ్ ఉందన్నమాట. ఇది జనరల్ కాస్ట్ అయితే మనకు 42,000 రూపాయలు వస్తుంది. ఇది ఆఫర్ ఉంది. ఒకవేళ ఎవరైతే ఎక్స్చేంజ్ పాత టీవీ, గండమైన టీవీ, ఇరిగిపోయిన టీవీ, పగిలిపోయిన టీవీ తీసుకొచ్చినా కూడా ఒకవేళ వాళ్ళు ఎక్స్చేంజ్ లో తీసుకొస్తే కనుక వాళ్ళకు 39,000కి ఇచ్చేస్తాం, 39,000కి ఇచ్చేస్తాం. ఎస్, వాళ్ళకు 3,000 రూపీస్ స్పెషల్ డిస్కౌంట్ వస్తుంది, ఈవెన్ దో వాళ్ళు డ్యామేజ్ టీవీ తెచ్చినా కూడా పాత టీవీ. ఎస్, అబ్సల్యూట్లీ. అదే ప్రకారంగా సార్ నాకు ఆఫర్ వద్దు, నాకు ఓన్లీ టీవీ మాత్రమే ఇవ్వమంటే యాక్చువల్ అయితే మేము 39,000కి ఇస్తాం, బట్ ఎక్స్చేంజ్ లో మనం తీసుకున్నప్పుడు 35,000కి ఇచ్చేస్తాం. 35,000 మీకు ఆఫర్ ఏమొద్దు అనుకుంటే అటువంటి ఇచ్చేస్తాం, మనం తీసుకోవచ్చు. అంటే ఏ టీవీ చూసుకున్నా కూడా మనది హైపై డిస్ప్లే ఉంటుంది మేడం, ఇన్ ప్లేన్ స్విచ్చింగ్ ప్యానల్స్ ఉంటుంది, BOE ప్యానల్స్ ఉంటుంది. ఇట్స్ హ్యూజ్ స్పెషల్ క్వాలిటీ, మనకు కంప్లీట్లీ హై రెజల్యూషన్ 1080 1920 హై రెజల్యూషన్ లో 60 years రీఫ్రెష్ రేట్ లో మనకు ఉంటుంది. 100%. సో ఇంతకంటే మించిన క్వాలిటీ మార్కెట్లో ఎక్కడ దొరకదు, ఎందుకంటే మా ఒక ప్యానల్ అనేది 100% క్వాలిఫై ప్యానల్ అన్నమాట. మనం తీసుకుంటే మనకు బెస్ట్ మోడల్ గా మనం నానో ఐకే టెక్నాలజీ మంచి ఆఫర్ ఇస్తున్నాం మనం. సో నానో ఐకే టెక్నాలజీలో మనకు స్క్రీన్ విజువల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది మనకు. సో టెక్నాలజీ సినిమాటిక్ రేంజ్ లో మనకు టెక్నాలజీ మనకు ఉంటుంది, రెజల్యూషన్ చాలా బాగుంటుంది మనకు. సో దీనిలో కాన్ఫిగరేషన్ తీసుకుంటే మనకు 2GB స్పెక్ లో మనకు ఉంటుంది. అదే ప్రకారంగా ప్రాసెసర్ వచ్చి మీకు క్వాడ్ కోర్ ప్రాసెసర్ మనకు ఉంటుంది. సో దీని ప్రైస్ మీకు 17,500 రూపీస్ కి ఒకటి రెండు కాదు మేడం, స్ట్రేట్ అవే మనం 15 కాంబో ఆఫర్ ఇస్తున్నాం మనం. 15 కాంబోలో హోమ్ థియేటర్ వస్తుంది మనకు, స్టెబిలైజర్ వస్తుంది, వాల్ మౌంట్ వస్తుంది, ఒక ఐరన్ బాక్స్ వస్తుంది, కటల్ వస్తుంది, ఒక ఇయర్ బడ్స్ వస్తుంది, స్మార్ట్ వాచ్ వస్తుంది, ఒక హార్డ్ డ్రైవర్ వస్తుంది, మనకు మినీ జ్యూసర్ వస్తుంది. ఇట్లా 15 ఫ్రీ ఇస్తున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ ఫ్రీ. దీని వాల్యూ చూసుకుంటే మీకు నియర్ బై మీకు 7,000 to 8,000 వర్త్ మీకు ఉంటుంది కంపల్సరీ. సో ఇది కూడా మనం ఆఫర్ ఇస్తున్నాం మనం. ఇది అబ్సల్యూట్లీ మీరు అడిగి మరి తీసుకోవచ్చు. అదే ప్రకారంగా 1+4 years వారంటీ ఉంటుంది, ఫిజికల్ డ్యామేజ్ అయినా 50% క్లెయిమ్ కంపెనీ నుంచి మనకు ఉంటుంది. సో ఇది 1 year వరకు మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అదే ప్రకారంగా మీకు 43లో మీకు ఇంకో ఏంటంటే మీకు గూగుల్ టీవీ, గూగుల్ అడ్వాన్స్ మనకు ఉంటుంది. ఈ గూగుల్ టీవీ, గూగుల్ అడ్వాన్స్ ఏంటంటే మీకు గూగుల్ స్టోర్స్ మనకు ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్, యాప్టో టీవీ అండ్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్ వుడ్స్ ఇవన్నీ తప్పకుండా మనం ప్లే చేసుకోవచ్చు. సిసి క్యామ్ అండ్ వెబ్ క్యామ్ యాక్సెస్ మనం చేసుకోవచ్చు. HDMI లో మనకు కనెక్టివిటీస్ మనం చేసుకోవచ్చు, USB అండ్ ఇథర్నెట్ అండ్ ఆప్టికల్ ఇవన్నీ మనకు ఉంటుంది కనెక్టివిటీ. అదే ప్రకారంగా దీనిలో మీకు వాయిస్ రికగ్నైజ్ మనకు ఉంటుంది. ఈ వాయిస్ రికగ్నైజ్ అనేది మనకు ఈ యొక్క గూగుల్ టీవీకి అడిషనల్ గా మనకు వస్తుంది. జనరల్ మీకు నానో ఐకేర్ మోడల్ అయితే మీకు రెగ్యులర్ రిమోట్ వస్తుంది మనకు. ఇది వాయిస్ రికగ్నైజ్ రిమోట్ మేడం. ఇట్స్ కంప్లీట్ పియానో ఫినిష్ లో మనకు వస్తుంది. క్యూటెస్ట్ రిమోట్ అనమాట ఇది. ఇది కూడా మీకు దాంతో పాటు మీకు కంపల్సరీ వస్తుంది మనకు. సో దీని ప్రైస్ చూసుకుంటే మేడం, ఇది యాక్చువల్ కాస్ట్ ఇది 25,000 రూపీస్ కాస్ట్, బట్ ఇప్పుడు మనం స్పెషల్ ఆఫర్ కిందకి మనం 21,500 రూపీస్ ఇస్తున్నాం మేడం. సార్ ఇది బయట ఎంత ఉంటుంది సార్? అప్రాక్సిమేట్లీ 35,000 అదర్ బ్రాండ్. సో నియర్లీ 15,000 to సేవ్ చేస్తున్నాం. అది మాత్రం కాదు, మళ్ళీ 8,000 రూపీస్ వర్తబుల్ ఈ సౌండ్ బార్ కూడా ఫ్రీ. వావ్, ఇది అసలు చాలా కాస్ట్ సార్. అబ్సల్యూట్లీ 8,000 రూపీస్ దీని వాల్యూ. ఇది కూడా మనకి ఫ్రీ వస్తుంది. దాంతో పాటు మీకు స్టెబిలైజర్ మీకు ఫ్రీ వస్తుంది. మీకు స్టెబిలైజర్ వస్తుంది, వాల్ మౌంట్ కిట్ వస్తుంది, అలాంగ్ విత్ ఒక ఇయర్ బడ్ వస్తుంది. సో ఇట్లా మీకు 5 కాంబో ఆఫర్ ఇస్తాం అనమాట మనం. సో అదే ప్రకారంగా ఎవరైతే ఈ యొక్క గూగుల్ టీవీ తీసుకుంటారో ఈ ప్రొజెక్టర్ మేడం యాక్చువల్ కాస్ట్ ఇది వచ్చి మీకు 2,500 రూపీస్ కాస్ట్, బట్ 999 కి ఇచ్చేస్తాం అనమాట. ఇది గూగుల్ టీవీ తీసుకున్న వాళ్ళకు ఇది కూడా ఒక స్పెషల్ కాంప్లిమెంటరీ ప్రైజింగ్ లో ఇస్తున్నాం మనం. సో ఇది కూడా మనం తీసుకోవచ్చు. క్యూటెస్ట్ ప్రొజెక్టర్ అనమాట. సో ఇంట్లో మీకు చిన్న పిల్లలు అనుకోండి రూమ్ లో పెట్టేసుకుంటే వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు అనమాట. టీవీ కూడా పగలగొట్టకుండా ఉంటారు అనమాట వాళ్ళు, మంచి ఆరామ్సే. పగలగొట్టిన పగలదుగా మీ టీవీ.
నో అట్లాంటి కాదు. ఇప్పుడు పగిలిపోతుందని ఒక కాన్సెప్ట్ ఉన్నా, Yes. పగిలిపోయినా మనం 50% క్లెయిమ్ ఇచ్చేది కాన్సెప్ట్. సో ఆ 50% మనకి సేవ్ చేయాలంటే పిల్లల కోసం మీరు తీసుకొని వాళ్ళకి ఇచ్చేసేయండి. Yes. వాళ్ళు మంచిగా కార్టూన్ నెట్వర్క్ అవి చూసుకుంటారు. దీనిలో స్మార్ట్ మనము యూట్యూబ్ అని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట దీనిలో మనం Wow, wow. డైరెక్ట్ గా. సో Mm. మనకు ఇదేంటంటే మనకు బయట మనం ఎక్కడ తీసుకుపోయినా మంచి మనం ప్లే చేసుకోవచ్చు, అవును. అవుట్ సైడ్ తీసుకుపోయినా మనం చేసుకోవచ్చు. Mm. సో అలాంటి మనకు ఈ యొక్క ఆఫర్ మనం ఇస్తున్నాం. అదే ప్రకారంగా 43 ఇంచెస్ లో మనకు ఇంకొక మోడల్ మీకు చూపిస్తాను. దానికి మోడల్ మధ్యలో మీకు 40 ఇంచెస్ చూపిస్తాను. 43 ఇంచెస్ టీవీ కంటే మీకు ఒక మంచి మోడల్, మంచి ప్రైస్, మంచి బడ్జెట్ లో తీసుకొచ్చాను మేడం. ఇది 40 ఇంచెస్. అంటే Okay. ఇది మార్కెట్ లో చేస్తారంటే 43 అని చెప్పి కొందరు అమ్ముతారు అవును. ఇతర కంపెనీస్. Mm. బట్ ఇది ప్యూర్లీ మెజర్మెంట్ 40 ఇంచెస్. సో Mm. ఏ టీవీ అయినా మనం మెజర్ చేయాలంటే మనం క్రాస్ టు క్రాస్ చెక్ చేయాలి. Yes, సో yes. బయట ఏం చేస్తారంటే 43 ని 46 అంటారు, 50 ని 55 అంటారు, ఇట్లా మొత్తం చెప్తారు. ఎక్కడ నమ్మకాన్ని. సో Mm. సైజ్ మెజర్మెంట్ 100% ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ మనకు. అదే ప్రకారంగా బ్రాండ్ అవేర్నెస్ గురించి 2 వర్డ్స్ చెప్తాను మేడం. సో మన దగ్గర మీకు సాన్యో అనేది కంప్లీట్ ఇది రికగ్నైజ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. Mm. సో మన గవర్నమెంట్ సైడ్ నుంచి మన దగ్గర 12+ ఆథరైజేషన్ మన కంపెనీకి ఉంది ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. Mm. సో BI సర్టిఫైడ్, BW సర్టిఫైడ్ అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫైడ్, కాపీరైట్ సర్టిఫైడ్, Okay. ట్రేడ్ మార్క్ సర్టిఫైడ్ Mm. అండ్ ISO సర్టిఫైడ్ అండ్ ISO సర్టిఫైడ్. ఇట్లా మీకు రకరకాల సర్టిఫికేషన్ మన కంపెనీకి ఉంది. సో ఎక్కడ పోయినా సరే కూడా ఒక ప్రోడక్ట్ అనేది మనం చూసుకుంటే Mm. చూడండి, ఇప్పుడు మీకు ఈ ఆర్ సింబాలిక్ కంపల్సరీ ఉండాలి. Mm. అవును, అవును. ఆర్ సింబాలిక్ ఉండాలి. దిస్ ఇస్ అన్ రిజిస్ట్రేషన్. Mm. సో బ్రాండ్ రిజిస్ట్రేషన్ లో సంబంధించిన మనకి ఆర్ సింబాలిక్ మనకు ఉండాలి. Mm. అదే ప్రకారంగా మనకు BIS అనేది కంపల్సరీ మనకు ఉండాలి. సో BIS అనేది మనకి చాలా ఇంపార్టెంట్. బ్రూ ఇండియన్ స్టాండర్డ్. Mm. ఈ బ్రూ ఇండియన్ స్టాండర్డ్ ఏంటంటే మనకు ఒక ప్రోడక్ట్ యొక్క నాణ్యత, దీన్ని మనకు దాన్ని దాన్ని నిర్ధారించేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అవును. సో ఏదంటే అది మనం ప్రోడక్ట్ మనం తీసుకొని పోయి మన ఇంట్లో పెట్టుకొని మనకు ప్రాబ్లం కావద్దని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీన్స్ ప్రతి దానికి ఒక నామ్స్ ఉంటుంది అనమాట. Mm. ఆ నామ్ ప్రకారం కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మీరు ఎక్కడైనా పోయి లోకల్ టీవీ తీసుకున్నారు అనుకోండి, ఆ BIS ఉండదు, BW ఏం ఉండదు అనమాట. బట్ ఒక ప్రోడక్ట్ మాత్రం మీ డబ్బుల నుంచి మీరు డబ్బులు పెట్టి తీసుకొచ్చేస్తారు. Mm. ఆఖరికి ఒక ప్రోడక్ట్ ప్రాబ్లం ఉండి మనం ప్రతిరోజు ఏడవాల్సి వస్తుంది మనకు. సో మన ప్రోడక్ట్ అట్లా కాదు. Mm. ఎందుకంటే కంపల్సరీ మనకు 100% జెన్యూన్ ఉండాలని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. నేను చెప్పాను, సపోజ్ మేము ఏదైనా తప్పు చేసినా కూడా మాకు ముట్టుగా కొడతాను అనమాట గవర్నమెంట్. సో అలాంటి విషయం మీకు గవర్నమెంట్ ఉంటుంది. సో BI సర్టిఫైడ్ 100% మనకు చాలా ఇంపార్టెంట్. BIS అనే సింబాలిక్ ఉందని చూడండి. నేను తప్పకుండా మీకు నేను నా బాక్స్ లో చూపిస్తాను, మీకు ఆ RN నెంబర్ చూపిస్తాను మీకు నేను. అదే ప్రకారంగా ఎక్కడ సరే మనకు BW అని ఉండాలి. BW మీన్స్ కరెంట్ ఎఫిషియన్సీ. సో పవర్ అనేది మీకు కన్జప్షన్ మనకి తక్కువ అవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కష్టపడుతుంది. Hmm. మనం రీసెంట్ చూస్తుంటారు, ఏసీలో కూడా మీకు కొత్త విధానం అవునవును, తీసుకొచ్చారు. తీసుకొచ్చింది. మళ్ళీ మధ్యలో దాన్ని ఆపేశారు అనమాట. Mm. ఎందుకంటే ఇతర కంపెనీస్ కి బర్డన్ ఎక్కువ పడుతుంది, ఆపేశారు. Mm. సో అది కంపెనీ గవర్నమెంట్ ప్రతి ఒక్క ఇయర్ కూడా దానికి రకరకాలుగా ఆలోచించి కన్జంప్షన్ అనేది తక్కువ ఇస్తుంది. ఎందుకంటే ఈ కన్జంప్షన్ వల్ల మనకు డబ్బు లాస్, గవర్నమెంట్ కూడా మనకు కరెంట్ మనకు వాళ్ళకు Loss. లాస్ అనమాట. ఎందుకంటే కరెంట్ ఈ రోజు ఎంత మనం ఉత్పత్తి చేసినా కూడా మనకు తక్కువనే అది. అవును. సో ఎందుకంటే రోజు రోజుకి మనకు జనాభా పవర్ పెరుగుతుంది, మనకు కన్సంప్షన్ పెరుగుతుంది కాబట్టి మనం తగ్గించుకుంటూ జనాభా పోవాలి. పెరుగుతుంది, మన వాడకం పెరుగుతుంది, మన Mm. ఇంట్లో మనం యూజ్ చేసే ఒక కన్స్యూమ్ ప్రొడక్ట్స్ ఎక్కువైతుంది మనకు. అవును. ఫ్రిడ్జ్ ప్రతి ఇంట్లో ఈరోజు ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది, వాషింగ్ మిషన్ అన్ని ఉన్నాయి.